ఓనరు ప్లస్ ఇంతకుముందు లెక్చరర్గా కూడా పనిచేశారు. గల్లా మాధవి ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి, అంటే తెలుగుదేశం పార్టీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతోంది. తద్వారా జనసేనకి బలమైనటువంటి గుంటూరు జిల్లాలో బలమైనటువంటి సీట్లు అనుకున్న రెండు కూడా తెలుగుదేశమే తీసుకుంది. ఇప్పుడు జనసేనకి ఏమి ప్రయోజనం చేకూరిందంటే ఆ మాట అనకూడదు. అట్లా అంటే కనుక వైసీపీ కోవట్లు అవుతారు, లేదా డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు. అంటే అలాగా వదిలేసుకోవడం డబ్బులు తీసుకోవడం కాదు, కానీ ఆ మాట ఎవరన్నా ప్రస్తావిస్తే వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అవుతారు. అదొక విచిత్రం. లేకపోతే గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చింది ఎవరు, ఆ గొడ్డలి ఇచ్చింది ఎవరని చెల్లెలు సునీత ప్రశ్నిస్తున్నారు. సాక్షిలో తప్పుడు రాతలు రాస్తూ జగన్ నాటకాలు ఆడుతున్నారు. బాబాయ్ హత్యపై చర్చకు సిద్ధమా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా, నిరుద్యోగులకు ప్రతి నెల 3000 భృతి, పెనుకొండ సభలో చంద్రబాబు. ఇది అసలు పాయింట్ ఏంటి? రోజు కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసునే టార్గెట్ చేసుకుని చంద్రబాబు ప్రారంభించేటోడికి సాక్షి దానికి రివర్స్లో ఆ కేసు సునీత వీళ్ళే చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇప్పుడు ఇక రాజకీయాల్లో ఏది మేము ఇది సాధిస్తాం, ఇది చేస్తాం అన్నటువంటి జనాలకు ఎక్కట్లా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇట్లాంటి. కాబట్టి ఇక వివేకానంద రెడ్డి మర్డర్ జగనే చేయించాడు కాబట్టి చంద్రబాబుకి ఓటేయాలన్నటువంటి కోణంలో ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రస్తుతం ఎన్నికలకు వెళ్ళబోతున్నారనడానికి సాక్ష్యం రోజు వివేకానంద రెడ్డి కేసు ఊకిళ్ళు బాబాయ్ అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తుండటం, దానికి బాబు ఆధ్వర్యంలో వాళ్ళ కూతురే అల్లుడు కలిసి ఈ మర్డర్ చేయించారంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకురావడం, ఇద్దరూ కూడా కోర్టు బయట తమ వ్యవహారాలు నడిపేసుకుంటున్నారు. ఇకపోతే లంచం తీసుకుని సభలో